వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ మీషో హాల్ వీడియో. సో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక మీషో హాల్తో అనమాట. సో మీషో నుంచి తెప్పించిన కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా మీషో ఈ మధ్య చాలా మంచిగా డెవలప్ అవుతుందండి. చాలా మంచి ప్రైసెస్లో ఇన్నాళ్ళు మీషో నుంచి మనకి కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేవి. పిక్చర్ ఒకలాగా ఉండేది, వచ్చిన తర్వాత దాని క్వాలిటీ కానీ ఆ ప్రోడక్ట్ తాలూకా కలర్లో కానీ కొంచెం డిఫరెన్స్ ఉండేదన్నమాట. కానీ ఈ మధ్య మీషో నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు 90% అన్ని క్వాలిటీ ప్రోడక్ట్సే వస్తున్నాయి. 90% అని ఎందుకన్నానంటే ఇంకొక 10% కొంతమంది ఫేక్ సెల్లర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు మాత్రం మనకి చూపించిన ప్రోడక్ట్ ఒకటి, డెలివరీ అయిన ప్రోడక్ట్ ఇంకొకటి వస్తుంది. ఇన్నాళ్ళు 70-30 అన్నట్టుగా ఉండేది. 70% మనకి మంచి ప్రోడక్ట్ వచ్చినా 30% ఇలాంటి ఫేక్ సెల్లర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు 90% మనకి చూపించిన ప్రోడక్ట్ చూపించినట్టుగానే వస్తుంది, అండ్ 10% మాత్రం చిన్నగా ఫేక్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో ఫేక్ ప్రోడక్ట్ కాదు, సో ఫేక్ సెల్లర్స్ వల్ల వాళ్ళు చూపించిన ప్రోడక్ట్ ఒకటి, మనకు వస్తున్న ప్రోడక్ట్ ఇంకోలా ఉందన్నమాట. సో ఈ సోదంతా ఎందుకు, ఏదో నా ఎక్స్పీరియన్సెస్లో నేను చేసిన అనాలిసిస్తో చెప్తున్న మాట అనమాట ఇది. సో అందరికీ ఇలాగే జరుగుందో లేదో కూడా నాకు తెలియదు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినట్టుగానే వచ్చాయండి. నిజమే, నేను చేసిన దానికన్నా కూడా, అంటే ఫోటోలో చూసిన దానికన్నా కూడా బయటకు వచ్చాక ఈ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో చూపిస్తాను. నేనైతే 2 కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో చూసేటప్పుడు ఎలా ఉన్నాయి, వచ్చాక ఇంకెలా మారాయి, ఇవన్నీ కూడా చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఎంచక్క మీరు నా వీడియోస్ చూసి మంచి మంచి ప్రోడక్ట్స్ కొనేసుకోవచ్చు, సో మిస్ అవ్వకుండా. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను. ఇది పక్కన నేను మీకు ఫోటో అటాచ్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. మీకు డార్క్ కలర్ కనిపిస్తుంది, బయట మాత్రం ఇది లైట్ స్కై బ్లూ కలర్ అనమాట. సో ఇది మనకి ప్యూర్ లెనిన్ కుర్తీ సెట్ వస్తుందండి. లెనిన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది అనమాట. సో చూడండి, ఇదంతా కూడా మనకి ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది. అండ్ నెక్ వచ్చేస్తే మనకి సింపుల్గా రౌండ్ నెక్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇలా థర్మా బాల్స్తో, చిన్న చిన్న బాల్స్తో డిజైన్ లాగా ఒక బెల్ట్ లాగా వచ్చి దానిపైన బాల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇది నెక్ అయితే ఇలా సింపుల్గా ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ హైలైట్ వచ్చేసి ఇక్కడే అనమాట. సో దీనిపైన మనకి చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సో ఈ డ్రెస్ అంతా కూడా సింపుల్గా ఉన్న హైలైట్ అయిన పార్ట్ అయితే ఇదే అనమాట. సో చక్కగా ఈ వర్క్ రావడం వల్ల, ఈ వర్క్ అనేది మనకి డైరెక్ట్గా దీనిపైన స్టిచ్ చేసలేదు. ఇది దీనిపైన మనకి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చి నెట్ పైన ఈ వర్క్ ఉందన్నమాట. చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, నెట్ అనేది ఈ వర్క్తో ఉన్న నెట్ని ఇక్కడ అటాచ్ చేశారు. అండ్ స్లీవ్స్కి వచ్చేస్తే మనకి కట్ వర్క్ వచ్చిందనమాట స్లీవ్స్ కిందన. సో మనకి కంప్లీట్గా 2 వైపులా స్లీవ్స్ అయితే అలాగే వచ్చాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ కుర్తీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. సో ఇది కుర్తీ అయితే. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి, ప్యాంట్ కూడా చాలా బాగుందండి. దీనికి మనకి చిన్న ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చారు. సో జనరల్గా మనం ఇలాంటి కుర్తీ సెట్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు ప్యాంట్ అనేది చాలా టైట్గా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దీనికి మాత్రం చాలా కంఫర్టబుల్ ప్యాంట్ వచ్చిందనమాట. చూసారు కదా, చాలా లూజ్గా కంఫర్టబుల్గా ఉంది. లైక్ ఎవరైనా కూడా హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు ఈ ప్యాంట్స్ని. జనరల్గా మనం కుర్తీ సెట్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఈ టాప్ మాత్రమే యూజ్ చేస్తాం, చున్నీ మాత్రమే యూజ్ చేస్తాం. ఇది అస్సలు యూజ్ చేయడానికి కుదరదు అనమాట. మన దగ్గర ఉన్న లెగ్గిన్తో పెయిర్ చేసుకుంటాము. కానీ ఈసారి అలా కాదు, ప్యాంట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ సైడ్ వచ్చేస్తే మనకి పాకెట్స్ వచ్చాయి ఇలాగా. అండ్ ఇది మనకి ఇలా ట్రౌజర్ ప్యాంట్ యాంకిల్ లెంగ్త్లో వస్తుంది. అండ్ ప్యాంట్ చూడండి ఇలా జిగ్జాగ్ డిజైన్లో వచ్చింది. అండ్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. సో మనకి నెక్ లైన్లో ఏదైతే బటన్స్ వచ్చాయో సేమ్ అదే బటన్స్ ఇక్కడ రిపీట్ అయిందనమాట. సో ప్యాంట్ అంతా కూడా కంప్లీట్గా ఇలా ఉంది. అండ్ దుపట్టా వచ్చేస్తే మనకి నెట్ ఫ్యాబ్రిక్ దుపట్టా అయితే వచ్చిందనమాట. సో మీకు ఈ కలర్ కొంచెం దగ్గరగా కనిపిస్తుంది చూడండి, ఇది కొంచెం దగ్గర కలర్. ఇందాక చూపించింది మీకు ఓవర్ బ్రైట్ అయింది. సో మనకి దుపట్టా అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దుపట్టా అంతటికి మనకి ఇలా లేస్ అయితే వస్తుంది అనమాట. సో ఏ ఎంబ్రాయిడరీ అయితే మనకి స్లీవ్స్కి వచ్చిందో, సో అదే ఎంబ్రాయిడరీతో చిన్నగా లేస్ వచ్చింది. మనకి హెవీ ఎంబ్రాయిడరీ ఇక్కడ వస్తుంది. మనకి సైడ్స్ అంతా కూడా ఈ లేస్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట.
సో ఇది కంప్లీట్ లేస్ అయితే ఇలా వచ్చింది. సో డ్రెస్ అంతా కూడా నేను మీకు ట్రై చేసి చూపిస్తాను. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. డ్రెస్ వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది. ఇదంతా కూడా నేను పక్కన మీకు పిక్చర్స్ అటాచ్ చేస్తాను. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది, అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు లైక్ 430 రూపీస్ అలా పడింది అనమాట. సో ఇది ఫస్ట్ డ్రెస్ కాస్ట్ అయితే. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అనేది రీజనబుల్గా అనిపించింది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మీరు ఎవరైనా ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీ జనరల్ సైజ్ కన్నా ఒక్క సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. సో దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఫిట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ డ్రెస్ అయితే. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి, ఈ డ్రెస్ నేను చూసేటప్పుడు అసలు ఈ డ్రెస్ ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. లైక్ కొంచెం ఏదో చిన్నగా తేడా చేస్తారు, అట్లీస్ట్ ఏది లేకపోయినా వర్క్లో కూడా అయినా తేడాగా వస్తుందేమో అనుకున్నాను, చిన్న డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ ఏది లేదు. సో ఈ డ్రెస్ నాకు ఈ ట్రిప్లో ఇది మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. సో ఇది చూడండి, మనకి ఇది కంప్లీట్ జార్జెట్ డ్రెస్ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంది. జార్జెట్ అంటే మనకు కొన్ని రఫ్గా ఉంటాయి కదా, కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో మనకి నెక్ లైన్లో వచ్చేస్తే చూసారా, ఇలా సింపుల్గా ఒక లేస్ అయితే వచ్చింది సిల్వర్ కలర్లో. ఇది ఓన్లీ పర్పుల్ కలర్ అంటే గుర్తొచ్చింది. ఇందులో నేను ఫస్ట్ చూపించిన డ్రెస్లో కూడా మీకు నేను ఏ కలర్ అయితే చూపించానో అది సింగిల్ కలర్ అనమాట. అందులో కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. అండ్ ఇందులో కూడా అంతే, కలర్ ఆప్షన్ అవైలబుల్ లేదు. ఇవన్నీ సింగిల్ కలర్సే ఉంటాయి. సో మనకి డ్రెస్కి పైకి చూసుకున్నట్టయితే ఇలా లేస్ అయితే వచ్చిందనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ స్లీవ్స్ వచ్చేస్తే మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. సో అక్కడ కూడా సేమ్ అదే లేస్ రిపీట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం కుర్తీ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. సో అనార్కలి ప్యాటర్న్లో ఉంటుంది అనమాట కుర్తీ అంతా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ మనకి సైడ్కి ఇలాగా నైరా కట్ లాగా కుర్తీకి సైడ్కి డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఈ వర్క్ ఎలా ఉంది అనేది చెప్పే ముందే మీకు ఇంకో విషయం చెప్పాలి. సో ఇక్కడి నుంచి కూడా మనకి సైడ్ కట్ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు మనకి ఎండ్ అయిపోతే అనార్కలి, ఇక్కడి నుంచి అంతా కూడా కట్టే అనమాట. సో వర్రీ అవ్వద్దు, దీనికి కూడా అసలు ఏం జరిగిందో చెప్తాను. సో కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. సిల్వర్ కలర్లో మంచిగా సీక్వెన్స్ వర్క్ అయితే కొంచెం సీక్వెన్స్ వర్క్, కొంచెం థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా సీక్వెన్స్ వర్క్ అన్నింటికి సెట్ కాదు, కొంచెం చూడడానికి ఆక్వర్డ్గా అనిపిస్తుంది, కానీ దీనికి మాత్రం ఇది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రెండు వైపులా ఇలాగా వర్క్ అయితే వచ్చింది. అండ్ చూడండి, ఇది కిందన వచ్చేస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో కుర్తీ ఎండ్ అయ్యే దగ్గర మనకి కిందన ఇలా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ వస్తుంది. సో రెండు వైపులా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేస్తే మనకి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో చాలా మంచి డీసెంట్ వర్క్తో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి సైడ్ కట్ ఉంటే మనకి ఎలా అనుకుంటాం కదా, సో చెప్తున్నాను, ఆ విషయం కూడా చెప్తాను. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది అనమాట. సో చూడండి, మంచిగా ప్లాజో ప్యాంట్ వచ్చింది, ఎలాస్టిక్తో వస్తుంది. సో ప్యాంట్ అంతా మనకి ప్లెయిన్ వచ్చి కింద మాత్రం సేమ్ ప్లాజోకి కిందన మాత్రం మనకి ఏ డిజైన్ అయితే నైరా కట్లో వచ్చిందో సేమ్ అదే డిజైన్ వచ్చింది. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసి మనకి మనం ప్యాంట్ ఇక్కడ వరకు కూడా పే చేసుకోవచ్చు, ఈ పై వరకు కూడా ప్యాంట్ వేసేసుకోవచ్చు. సో అలా వేసుకునేటప్పుడు ఈ సైడ్ కట్ ఉన్నా కూడా మనకి ఏమీ ఇబ్బందిగా కనిపించదు అనమాట. సో అది ట్విస్ట్ అయితే అర్థమైంది కదా. లేదంటే ఈ ప్యాంట్ కిందకి వచ్చేలాగా అయితే కనుక మనకి లైక్ లో వేస్ట్ ప్యాంట్స్ లాగా వచ్చేటట్టయితే ఇదంతా ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి ఆ క్వశ్చన్ లేదు, మనం ఈ ప్యాంట్ ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఆ సైడ్కి వచ్చే కట్ ప్లేస్లో మనకి ఇక్కడ ప్యాంట్ అనేది కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ప్యాంట్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నేను చూపిస్తాను మీకు. అండ్ దుపట్టా కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ వర్క్తో వచ్చిందనమాట. మనకి 4 సైడ్స్ సేమ్ వర్క్ అయితే రిపీట్ అయి ఉంది. అండ్ దుపట్టా కూడా చాలా చాలా బాగుంది. నాకు ఇదంతా కూడా, ఈ డ్రెస్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ కంప్లీట్ డ్రెస్ మీకు నేను చూసేటప్పుడు అసలు ఈ డ్రెస్ ఇంత క్వాలిటీతో మనకి చూపించినట్టుగానే వస్తుందా అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. నేనైతే మాత్రం కంప్లీట్లీ 100% సాటిస్ఫైడ్.
ఈ డ్రెస్ క్వాలిటీ విషయానికి వస్తే 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు. మనకి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అంటే అది కూడా 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు. అండ్ ఫిట్ విషయానికి వస్తే మాత్రం ఒక్క సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది కూడా, ఎందుకంటే మనకి ఇది కొంచెం లైక్ మన సైజ్ కన్నా నార్మల్ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ సైజ్ అయితే కొంచెం మనకి ఇంకా ఫిట్ అవుతుంది అనమాట, టైట్గా పట్టేస్తూ ఉంటుంది. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే మీకు కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది నా రివ్యూ అయితే. నాకైతే మాత్రం డ్రెస్ చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇది స్టాక్లో ఉందో లేదో కూడా నేను చెప్పలేను, చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి రెండు కూడా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 800 సంథింగ్ అలా పడుతుంది. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అనేది చాలా వర్తీ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే మాత్రం రెండు డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించింది అండ్ ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే కనుక ప్లీజ్ వీడియోని కాస్త లైక్ చేసినట్టయితే మీలాంటి ఇంకెంతో మంది ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ని చూడగలుగుతారు. సో ఇవాళకి ఇంతేనండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.